ఇప్పుడు ఆ ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు మతి భ్రమించి మాట్లాడుతాన్రా అనేది అర్థమైతలేదు. ఎందుకంటే 10 నెలల్లో వాళ్ళు సాధించలేనటువంటి అభివృద్ధిని 11 నెలల్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో సాధించడం జరిగింది. అయితే వాళ్ళ ఉద్యోగాల విషయాలు చూడండి. ఉద్యోగాల విషయాలు వాళ్ళు 10 నెలల్లో వాళ్ళు ఇచ్చిన దానికంటే ఇప్పుడు ఈ 11 నెలల్లో 10 సంవత్సరాలుగా వాళ్ళు చేయలేనటువంటి పని ఇప్పుడు రేవంత్ అన్న ఆయాంలో ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఎన్ని వచ్చినాయి ఒకసారి అది ఇది బేరీజ్ వేసుకొని చూడమని చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి విషయంలో ఏదో ఒకటి అనాలే. ఎందుకంటే ప్రతి విషయంలో వాళ్ళు కనుక వార్తలలో లేకపోతే వాళ్ళు ప్రజలు కూడా మర్చిపోతారనే ఒక భ్రమలో మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఏదో విధంగా మేము కూడా ఉన్నాము అనే వాళ్ళ ఉనికిని కోల్పోకుండా మాట్లాడాలని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ అభివృద్ధి అనేది కనబడతలేదా? ప్రతి ఒక్కరు ఇప్పుడు డిఎస్సి పడ్డది, ఇవన్నీ అవుతున్నాయి. అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ 6 గ్యారెంటీలలో కూడా అన్నీ ఇవ్వడం జరిగింది. ఫ్రీ బస్ అయితే ఏంది, గృహజ్యోతి అయితే ఏమున్నది, అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ అయితేనేమున్నది, అలాంటివన్నీ కూడా కంటిన్యూగా నడుస్తున్నాయి. Subscribe us and press the bell icon for more interesting updates.